హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పచ్చటుకులు ఎలా చేయాలో తెలుసుకుందాం. చూడండి, పచ్చటుకులు మంచిగా పొడి పొడిగా రావాలంటే ఇలా ఒకసారి అటుకులను అయితే వాష్ చేసుకొని తర్వాత రెండోసారి కొంచెం మంచిగా వాష్ చేసుకొని మనం బొంది జల్లెడ అంటారుగా, ఆ జల్లెడను అయితే వడబోసుకొని పక్కకు పెట్టుకోవాలి. అవి మంచిగా పొడి పొడిగా అయితే అవుతాయి. అట్లనే వాటర్ పోసి అయితే ఉంచితే మొత్తం మెత్తబడితే టేస్ట్ కూడా ఏం బాగుండదు ఫ్రెండ్స్. చూడండి, ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి వాష్ చేసి పారబోసి ఇంకోసారి వాష్ చేసుకొని మన బొంది జల్లెడలు అయితే వేసి పక్కకు పెట్టుకోండి. మనం పోపు అయితే వేసుకుందాం. ఈ పోపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ పోసుకొని ఇందులో కొన్ని ఆవాలు, కొన్ని మిర్చి అండ్ కొంచెం కరివేపాకు అండ్ కొన్ని ఉల్లిగడ్డలు అండ్ కచ్చాపచ్చిగా దంచుకున్న కొంచెం వెల్లుల్లి అండ్ కొన్ని పల్లీలు అన్నీ వేసి అయితే మంచిగా వేగనియాలి. ఇవి కొంచెం త్వరగా వేయడానికి మనం ఇందులోనే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులో పసుపు అయితే వేసుకుందాం. చూడండి, మంచిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరాకు అయితే వేసుకొని ఇప్పుడు మనం చూడండి మంచిగా పొడి పొడి ఎలా ఉన్నాయి అటుకులు. ఇవి అటుకులను అయితే మనం అందులో వేసి ఆయిల్లో వేసి కలుపుకుందాం. అండ్ మీకు లెమన్ ఇష్టం ఉంటే లెమన్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా సూపర్ టేస్టీగా అయితే మనకు ఉంటాయి ఫ్రెండ్స్. చూసారా, ఇవి లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుకొని ఉంటే సరిపోద్ది. సూపర్ టేస్టీ అటుకులు అయితే మనకు రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.